గుంటూరులో మహిళపై దాడి ఘటనను రాజకీయ లబ్ధికి వాడుకునేందుకు అంబటి రాంబాబు ఆరాటపడుతున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి మండిపడ్డారు. ఘటనకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకుండా అంబటి తనపై ఆరోపణలు చేశారన్న ఆమె ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. జరిగిన ఘటనను వక్రీకరించి అసత్య ప్రచారం చేస్తున్నారన్న మాధవి మహిళ అనుభవించిన క్షోభను నీచ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. గౌడ్ గారి పిల్లాడి విషయం తీసుకుంటే మరి సొంత అక్కన అరాచక పాలు చేస్తున్న వైసీపీ గూండాలకి మరి ఏం బుద్ధి చెప్పారు మీరు? కనీసం ఇది తప్పు, చిన్న పిల్లాడు, అమ్మాయి పట్ల ఇలాంటి జరగకూడదు అని మీరు పరామర్శకి వెళ్లారు అంబటి రాంబాబు గారు? ఆడపిల్లని అరాచక పాలు చేసి దానికి అడ్డొచ్చిన ఒక చిన్నారిని గడ్డి వాముల్లో వేసి వాడి మీద మూత్రం పోసి ఎంతో హేయంగా చంపేస్తే ఏం జరిగింది అని ఒక చిన్న ప్రశ్న కూడా మీరు గాని మీ సోకాల్డ్ నాయకులు గాని మరి మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని ఒక్క మాట కూడా అడగని పరిస్థితి. మీరే స్వయంగా చంద్రబాబు నాయుడు గారి తల్లిని పట్టుకొని ఎంతో హేయంగా మాట్లాడితే అందులో తప్పే ఉంది? అసలు నేను అన్న దాంట్లో తప్పేంటి? స్పర్ ఆఫ్ ద మూమెంట్. సో ఇవన్నీ చాలా క్యాజువల్ గా కనిపించే మీకు ఈ రోజు ఇంత దారుణంగా జరిగిన విషయాన్ని ప్రతి ఒక్కరూ ఖండిస్తూ మేము ఖండిస్తూ దానికి ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకుంటే దాన్ని కూడా రాజకీయ లబ్ధి కోసం మీరు చేస్తున్న ఈ విధానం, మీరు చేస్తున్న ఈ యాక్షన్ ఎలా ఉందంటే మీకు నిజంగా ఒక శవం ఉంటే దానికోసం వచ్చే రాబందు ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ గా ఒక అంశాన్ని మీరు ఏ విధంగా మార్చుకుంటున్నారో కొంచెం అన్నా మీకు నిజంగా నిజాయితీ నిబద్ధత ఉన్న వ్యక్తులైతే, మనస్సాక్షి ఉన్న వ్యక్తులైతే ఇలాగైనా వాడుకునేది. ఒక మహిళ పట్ల అరాచకం జరిగింది, ఎక్కడ తనకి న్యాయం జరగదు, ఇక్కడైతేనే న్యాయం జరుగుతుందన్న భరోసాతో మా పార్టీ ఆఫీస్కి వచ్చిన వెంటనే ఆవిడకి న్యాయం జరగాలి అని అక్కడ అధికారుల్ని నిర్దేశించడం జరిగింది. 16వ తారీఖు ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యింది. అయితే ఇక్కడ నాకు వ్యక్తిగతంగా బాధ కలిగించిన విషయం ఏంటంటే గంటలో తప్పు చేసిన వాళ్ళు లోపల ఉండాలి అని సిఐ గారికి ఎంతో సీరియస్ గా చెప్తే ఆయన దాన్ని 24 గంటల పాటు పొడిగించడం జరిగింది. ఇమీడియట్ గా వాళ్ళని తీసుకొని అదుపులోకి తీసుకోకపోవడం వల్ల ఆయన పట్ల మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. మరి మీకు వీడియో ముందే వచ్చుంటే 15వ తారీఖు ఘర్షణ అంతా జరుగుతుందన్న సంగతి మీకు తెలుసున్నప్పుడు ఎప్పుడో 2 రోజుల తర్వాత మీరు పరామర్శకి ఎందుకు వెళ్లారు? ఆ 15వ తారీఖుకే నిలబెట్టి మాట్లాడాల్సింది కదా. ఏ నిరూపణ లేకుండా, ఏ ఆధారాలు లేకుండా మీరు ఒక రాజకీయ నాయకురాలి మీద ఈ చేసే విమర్శలకి మీ మీద నేను డిఫర్మేషన్ కేసు వేయబోతున్నాను. నేనే అంత చేయించాను అనడానికి ఏ రుజువు పెట్టుకొని మీరు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు మీరు నిరూపించాల్సిందిగా నేను కోరుతున్నాను. నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటే ఊరికే ఇక్కడ కూర్చుని చూడడానికి పిచ్చి వాళ్ళు ఎవ్వరూ లేరు. రాజకీయంగా మీరు లబ్ధి పొందడానికి అనేక అంశాలు ఉన్నాయి. ప్రజలకు చేరువవ్వచ్చు, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఏం అవసరం ఉందో దాని మీద మాట్లాడచ్చు. ఎందుకు ప్రతిసారి శవం పోయిందా, అరాచకం జరిగిందా, లేకపోతే ఇంకేదైనా దొమ్మి జరిగిందా అక్కడ ఉండి రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఎందుకు వస్తుంది మీకు? ప్రజల కోసం నిలబడే మాటలు ఎందుకు మాట్లాడట్లేదు మీరు?